ఎగ్ పఫ్ చేసుకుంటున్నాం. చూడండి, ఇది బాయిల్డ్ ఎగ్. దాన్ని మళ్ళీ ఆయిల్లో బాయిల్ చేశాను. మైదా పిండితో ఇలా చేసుకోవాలి. కర్రీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మనం ఓవెన్ లేకుండా చేసుకుంటున్నాం. ఇవి ఆయిల్లో ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఈజీగా 3 వేసుకోవచ్చు. ఇందులో 4 కూడా వేసుకోవచ్చు. రండి, ఇదిగో చూడండి, ఓవెన్లో పెట్టినట్టే వచ్చాయి. మిగతావి కూడా అదే విధంగా కుక్ చేసుకోవాలి. మిగతావి కూడా సేమ్ ఫస్ట్ వేసుకున్న వాటిలాగానే కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. వేసినవి ఇవి ఆయిల్లో ఉన్నాయి. అవి ఫస్ట్ వేసినవి. ఇది లాస్ట్ అండ్ లాస్ట్ వన్. ఇది లాస్ట్ అండ్ లీస్ట్. మాడిపోయిందండి లాస్ట్ది. మంట ఎక్కువ పెట్టేశాను. ఎంత బాగా కుక్ అయ్యావో చూడండి. చాలా బాగా లోపల కూడా ఉడికిపోయింది. ఎంత బాగుందో చూడండి లోపల.